నువ్వు చేసే చిన్న సహాయం ఒక పిల్లవాడిని దొంగగాను, ముష్టివాడిగాను, ఒక తల్లిని వేశ్యగా మారకుండా నిరోధిస్తుందని నీకు తెలుసా? ఒక చిన్న హోటల్‌కి చేతిలో గిన్నె పట్టుకొని ఒక 10 ఏళ్ల కుర్రాడు వచ్చి ఆ హోటల్ యజమానితో, "అన్నా, మా అమ్మ 10 ఇడ్లీలు తీసుకొని రమ్మంది. డబ్బులు రేపు ఇస్తానని చెప్పమంది" అని ఆ పిల్లవాడు హోటల్ యజమానితో చెప్పగానే, అప్పుడు ఆ హోటల్ యజమాని, "ఇప్పటికే చాలా బాకీ ఉందిరా. వెళ్లి మర్చిపోకుండా అమ్మతో తప్పకుండా చెప్పు" అని చెప్పి, "సరే, ఆ గిన్నెలో ఇవ్వు, సాంబార్ పోసిస్తాను" అని చెప్పి ఇడ్లీలను పొట్లంలో కట్టి గిన్నెలో సాంబార్ పోసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టాడు. అప్పుడు ఆ పిల్లాడు, "సరే, వెళ్ళొస్తానండి. అమ్మతో తప్పకుండా చెప్తాను" అని చెప్పి బయలుదేరాడు. అయితే అదే హోటల్లో టిఫిన్ చేస్తున్న ఒక వ్యక్తి ఇదంతా గమనించి ఆ యజమాని దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు, "ఇప్పుడు వచ్చిన పిల్లవాడు ఇప్పటికే చాలా బాకీ పడ్డాడని చెప్తున్నారు. మరి పాత బాకీ వసూలు చేసుకోకపోగా కొత్తగా అరువిచ్చి ఎందుకు పంపించారు" అని అడుగుతాడు. అందుకు ఆ హోటల్ యజమాని, "నేనిచ్చింది ఆహారమే కదండి. వ్యాపారంలో అరువులు ఉండకూడదని నాకు తెలుసు. కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి నాకు మనసు రాదు. వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. కాకపోతే కాస్త ఆలస్యంగా ఇస్తారు అంతే. అందరికీ డబ్బులు అంత సులువుగా దొరకవు కదండి. ఆ బిడ్డ ఆకలితో ఏదైనా ఉంటే పెట్టమ్మా అని అడిగి ఉంటాడు. అందుకే వాళ్ళమ్మ నేనిస్తాననే నమ్మకంతో పంపించి ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేనండి. కానీ ఇప్పటికీ వారి ఆకలి తీరుతుంది కదండి. ఒకవేళ నేనిప్పుడు ఆహారం ఇవ్వనని చెప్పాననుకోండి, ఆకలి బాధ భరించలేక ఆ పిల్లవాడు తన తల్లి కోసం దొంగతనం చెయ్యొచ్చు. లేదా ఆ తల్లి తన బిడ్డను భిక్షమెత్తుకోవడానికి పంపించవచ్చు. ఒకవేళ అదే కుదరకపోతే ఆ తల్లి తన బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎప్పటికీ నష్టపోవచ్చు. కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను. అది చాలు నాకు" అని ఆ హోటల్ యజమాని సమాధానం చెప్పాడు. తన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని అనుక్షణం పరితపించే హోటల్ యజమానికి మనసులోనే నమస్కరించి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు లేడని ఎవడండి చెప్పింది? ఇలాంటి మంచి మనసున్న మనిషిలోనే దేవుడున్నాడు. ఒక మనిషి మనని వెతుక్కుంటూ వచ్చాడంటే మనం ఖచ్చితంగా సహాయం చేస్తామనే నమ్మకంతోనే వస్తాడు. ఇక్కడ మనకి తలకమించిన సహాయం చేయమని చెప్పడం లేదు. మనకు ఉన్న దాంట్లో చిన్న సహాయం చేసినా అది చాలు. ఎందుకంటే పేదరికం నుండి వచ్చే ఆకలి మంటలు చాలా భయంకరమైనవి. సమాజం వాటిని సకాలంలో గుర్తించకపోతే ఆ ఆకలి మంటలే అసాంఘిక శక్తులుగా మారి సమాజాన్ని దహించి వేస్తాయి. మనం మనుషులమండి. ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక రోజు చనిపోతాం. చచ్చే ముందు మనం చేసిన ఒక్క మంచి పని మనకు గుర్తొచ్చినా మన పుట్టుకకు ఒక సార్థకత, చావుకి ఒక అర్థం ఉంటుంది. మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి.